వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న వ్లాగ్ చూసుంటారు అనుకుంటాను. అంటే ఒక చిన్న అప్డేట్ కైండ్ ఆఫ్ ఇచ్చాను, లైక్ నా ఛానల్ నేమ్ చేంజ్ చేశానని. అది ఎందుకు అంటే నేమ్ అనేది కొంచెం మిస్లీడింగ్ అనిపించింది నాకు. ఫస్ట్ అయితే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ థాట్ ఇట్ విల్ బీ ఓన్లీ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్. బట్ దాని తర్వాత వ్లాగ్స్ ఇవన్నీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను కాబట్టి ఐ థాట్ ఓకే కొంచెం మిస్లీడింగ్గా ఉంది. షర్మీ స్పైసీ కిచెన్ అంటే రెసిపీస్ అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి మళ్ళీ దాని తర్వాత నేను వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్, వాలెట్స్ కలెక్షన్స్ ఇవన్నీ చూపిస్తే బాగోదని అనిపించింది. సో అలా మార్చేసాను అనమాట. మీకు చెప్పాలనిపించింది. అందుకు నేనైతే ఈరోజు పప్పు అండ్ ఆలూ ఫ్రై చేసి తినాలనిపించింది. సో ఐఎమ్ గోనా ప్రిపేర్ దట్. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. బికాజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ప్లీజ్ పోపు దినుసులు వేసుకొని ఇందులో ఐ హ్యావ్ జస్ట్ యాడెడ్ అనియన్స్. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. ఐ విల్ బి యాడింగ్ టొమాటోస్. బట్ బై మిస్టేక్ నేను ఇంకా ఏదో చేస్తామని ప్లాన్ చేస్తే దాని తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు పుట్ అనియన్స్ ఇన్ దిస్. అండ్ రైట్ నౌ ఐఎమ్ ఈటింగ్ దిస్. సో ఇప్పుడు ఇందులో నేను పొటాటోస్ యాడ్ చేసేసాను. బేసిక్లీ పొటాటోస్ అంటే నాకు, మా పాపకి, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సో ఇప్పుడు అయితే నేను నాకు మా పాపకి మాత్రం చేసుకుంటున్నాను. బికాజ్ ఆల్రెడీ దే హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్ ఫర్ దే సైడ్ డిష్. సో ఇప్పుడు ఇందులో టర్మరిక్ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా చూపిస్తాను మీకు. షాహీ మసాలా ఇది మరీ టూ మచ్ యాడ్ చేయొద్దు. అంటే పొటాటోస్లో మరీ గరం మసాలా ఉంటే కూడా బాగుండదు. సాల్ట్ వేసేసాను. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాడ్ వాటర్ టు దిస్. ఇది ఇలానే కుక్ అవుతుంది. వాట్ మమ్మీ హ్యాస్ ప్రిపేర్డ్. అండ్ చారు. సో పొటాటోస్ ఫ్రై అవుతుంది. అంత లోపల ఐ విల్ ఫినిష్ ఆఫ్ దిస్. చాలా బాగుంది. దీని పేరేంటో నాకు తెలియదు. ఇది ఇంట్లో చేసింది కాదు. మా ఇంటి పక్కన షీజీ ఆంటీ అని ఒక ఆమె ఉంది. సో వాళ్ళు కేరళ అనమాట. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, కొన్ని చైనీస్ ఫుడ్స్ చాలా ఇష్టం. సో వీళ్ళు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఏంటంటే సమ్టైమ్స్ మేము పడుకున్న తర్వాత కూడా బెల్ కొట్టి ఇస్తారు. సో ఐ లవ్ ఈటింగ్ దోస్. కొన్ని చాలా బాగా చేస్తారనమాట. ఒకసారి కేరళలో స్పెషల్ కదా పుట్టు అండ్ వాట్స్ దట్ చన్నా, బ్లాక్ చన్నా చాలా చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. అండ్ దాని తర్వాత అవియల్ అంటారు, ఆ రెసిపీ కూడా ఇచ్చారు. కొన్ని ఐటమ్స్ నాకైతే చాలా ఇష్టం. ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఇస్తారనమాట. అంటే ఆకలిగా ఉన్నప్పుడు ఏమైనా చేసుకొని తినాలనిపిస్తుంది. కానీ బేసిక్లీ నేను ఒక పెద్ద బద్ధకరత్న అనమాట. సో వెళ్ళి చేసుకొని తినాలంటే నాకు కొంచెం బద్ధకం. ఆ టైంలో కరెక్ట్ ఆయిల్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలని బిఫోర్ ఐ స్టార్ట్. ఇది ఇట్ ఈస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో. ఇది నేను పర్సనల్గా యూస్ చేసి నాకు చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చింది కాబట్టి నేను మీకు చెప్పాలనుకున్నాను. లైక్ చాలా మంచి ఆయిల్ అట్ ప్రెసెంట్ మార్కెట్లో దొరికే 600-700 కాస్ట్ ఉన్న ఆయిల్స్ని కొని దాన్ని వాడి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చి దాని తర్వాత మనకి లైక్ చాలా రోజుల తర్వాత కొంచెం లేట్గా హ్యావింగ్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది జుట్టు విషయంలో ఇట్ ఈస్ లైక్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. సో అందువల్ల చెప్పాలనుకున్నాను. అండ్ నేనైతే కుదిరినంత డ్యామేజ్ ఇచ్చాను నా జుట్టుకి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ కలర్ మై హెయిర్, హూ విల్ స్ట్రైటన్ మై హెయిర్, హూ విల్ హెయిర్ డిజైనింగ్ ఇట్లాంటివి నేను అస్సలు చేసుకోను. బట్ అందరికి ఒక సాచురేషన్ పాయింట్ అని ఉంటుంది కదా. సో అలా ఒక స్టేజ్లో నేనేం చేశానంటే ఐ వెంట్ హెయిర్ అండ్ ఐ కలర్డ్ మై హెయిర్. కలర్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు ముందు మన జుట్టుని
బ్లీచ్ చేస్తారనమాట. బ్లీచ్ చేసి బ్లాక్గా ఉండే జుట్టుని కొంచెం ఒకలాగా ఈ ఫారినర్స్కి అంతా ఉంటుంది కదా అట్లాంటి జుట్టు కలర్కి తీసుకొచ్చి దాని తర్వాత మనకి ఏ కలర్ చూస్ చేస్తున్నామో ఆ కలర్ దాంట్లో వేస్తారనమాట. సో దిస్ హ్యాపెండ్ ఇన్ 2018 అనుకుంటా. సో నేను నా బ్లాక్ ప్లేస్మెంట్ వెల్లూరులో చేశాను సిఎంసిలో. సో అక్కడ వెళ్ళి ఉన్నప్పుడు సరే చేద్దాంలే ఏముందని చెప్పి ఐ వెంట్ టు పార్లర్. ఐ థింక్ ఇట్ వాజ్ న్యాచురల్స్. అక్కడికి వెళ్ళి ఒక లిస్ట్ ఆఫ్ షేడ్స్ చూపించారనమాట. సో దాంట్లో మనం ఆ ప్యాంప్లెట్లో చూసినప్పుడు ఇవి మనకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో మనకు తెలీదు. సో నేను అనుకున్న ఒక షేడ్ దాంట్లో చూసిన వెంటనే నేను ఇది అన్నాను. సో ఏమైందంటే దట్ పర్సన్ ఆల్సో హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. హెయిర్ కలరింగ్ చేశాడు. చేసిన తర్వాత ఐ డోంట్ ఫీల్ లైక్ దే వాజ్ సమ్ కలర్ ఆన్ మై హెడ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఏదో చేసుకుంటున్నాం హెయిర్కి అన్నప్పుడు ఇట్ షుడ్ బి ఎవిడెంట్ కదా, చేసినట్టు అందరికి తెలియాలి. చూసి చేసావా అని అడిగితే విమెన్ ఆర్ లైక్ దాట్. సో ఐఎమ్ ఆల్సో లైక్ దాట్. అట్లా సడన్గా అనిపించి చేసుకున్నాను. బట్ నాకే అది కనిపించలేదు అసలు హెయిర్ కలర్ చేసుకున్నానా అన్నట్టు ఉనింది. సో నేనేం చేశానంటే అగైన్ ఐ వెంట్ టు ద సేమ్ పర్సన్, సేమ్ పార్లర్ అండ్ ఐ ఆస్క్డ్ ఈ కలర్ అసలు నాకు కనపడట్లేదు కదా, మళ్ళీ ఇంకేదైనా ఒక కలర్ చెప్పండి అని చెప్పి హీ సజెస్టెడ్ అ డార్కర్ షేడ్. కానీ ఇది మీరు హెయిర్లో వేసుకుంటే మీకు బాగా కనిపిస్తుంది అని చెప్పిన వెంటనే ఓకే అని చెప్పి నేను దాన్ని వేసుకున్నాను. అదేంటంటే కొంచెం తొందరపడి ఫ్రంట్లో కూడా చేసుకున్నాను అనమాట. ఫ్రంట్లో చేశాను, ఫ్రంట్లో హెయిర్ కలరింగ్ చేశాను అనమాట. అది అయిన తర్వాత ఎంత చండాలంగా అనిపించింది అంటే నాకైతే ఐ వాజ్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్. సో నేను ఇంకా ఏం చేయాలో తెలియక అగైన్ ఐ వెంట్ టు ద సేమ్ పర్సన్ థర్డ్ టైం. అంటే ఇవన్నీ జరిగింది ఒక 2 డేస్లో అనమాట. బట్ ఓన్లీ వన్స్ హీ చార్జ్ మీ, దట్ వాజ్ వెరీ గుడ్ థింగ్. అది ఎందుకో నాకు తెలీదు. సో ఏమైందంటే ఈ ఫ్రంట్లో ఉన్న హెయిర్ కలరింగ్ మాత్రం నాకు వద్దు అని చెప్పాను. హీ ఆల్సో మేడ్ ఇట్ అగైన్ బ్లాక్. దాని తర్వాత ఇంటికి వచ్చి అందరూ దే స్టార్టెడ్, అంటే మరీ అంత ఆబ్వియస్గా కనపడట్లేదు కానీ ఇట్ వాజ్ స్టిల్ దేర్. సో కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 1 or 2 months తర్వాత అగైన్ ఐ వెంట్ టు అ పార్లర్ ఇన్ చెన్నై వేర్ ఐ యూజువల్లీ యూస్ టు గో. అక్కడికి వెళ్ళినప్పుడు దే వాజ్ అ గర్ల్ హూ యూజువల్లీ డస్ ఆల్ మై సర్వీసెస్ ఇన్ పార్లర్. సో ఆమె నాకు కలర్ సజెస్ట్ చేసింది. సో అది నేను చేయించుకున్నప్పుడు ఐ వాజ్ ఫైనలీ సాటిస్ఫైడ్ అనమాట. సో ఇన్నిసార్లు బ్లీచింగ్ చేయడాలు మళ్ళీ కలర్ చేయడాలు ఇలా చేసి ఏమైందంటే నా జుట్టుకి ఆ కలర్ నన్ను అస్సలు వదిలి వెళ్ళలేదన్నమాట. ఇట్ వాజ్ దేర్ ఫర్ మోర్ దెన్ 2-3 years అండ్ ఐఎమ్ అ పర్సన్ హూ యూస్ టు వాష్ మై హెయిర్ ఆఫెన్. సో బాగా జుట్టు రాలడం మొదలైంది. సో అండ్ ఫైనల్గా నాకు ఈ ప్రోడక్ట్ అనేది శ్రీలక్ష్మి అని ఒక అమ్మాయి నాతో ఎన్జిఓలో పనిచేస్తుంది అనమాట. సో ఆమె ద్వారా నాకు ఈ ఆయిల్ గురించి తెలిసొచ్చి ఐ ఫైనలీ బాట్ దిస్ ఆయిల్. ఇదే ఆయిల్ నీలబృంగాది కేరా తైలం అంటారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నాది. సో నేను ఇంకొకటి కొనుక్కున్నాను, బట్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ వేరియంట్ అండ్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ వేరియంట్. సో ఈరోజు ఈ ఆయిల్ గురించే నేను మీకు రివ్యూ, దాని బెనిఫిట్స్, దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ గురించి చెప్పబోతున్నాను. అండ్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో. దిస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ టు others who also are facing same problem like hair graying aina, scalp itching aina, hair loss aina, anything for that matter. So ee oil entante this is called Neelabringadi Kera Thailam from Kottakkal. It's an herbal hair oil. So ippudu din review and side effects gurinchi ippudu maatladukundam. First benefits aithe this oil is very good for split ends ekkuva unna juttu aithe మీరు వాడచ్చు. అండ్ కొన్ని ప్లేసెస్లో కొంతమందికి హెయిర్ లాస్ ఉంటుంది, బాల్డ్నెస్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఈ ఆయిల్ వాడితే ఏ ప్లేస్లో అయితే జుట్టు లేదో ఆ ప్లేస్లో మళ్ళీ మీకు రీగ్రోత్ అనేది ఉంటుంది. అండ్ స్కాల్ప్లో హిచ్చింగ్ ఉంటే, లేకుంటే హెయిర్ ఫాల్ ఉన్నిందంటే, లేకుంటే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అట్లాంటివి ఉన్నా కూడా ఇది వాడినప్పుడు ఏమవుతుందంటే జుట్టు అనేది మీ కలర్ అంటే బ్లాక్ కలర్ మారుతుంది. సో దీని ఎంఆర్పి అయితే 185 రూపీస్ అండ్ దీని షెల్ఫ్ లైఫ్ మనకి 3 years ఇచ్చారు. సో ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి అయితే నీలబృంగాది కేరా తైలం, కేరా మీన్స్ కోకోనట్, అండ్ ఇంకొకటి ఏంటంటే నీలబృంగాది తైలం.
సో ఇంకొకటి నీల భృంగాది తైలం. ఇదేంటంటే ఇది కోకోనట్ ఆయిల్లో చేసింది. కోకోనట్ ఆయిల్ మిగతా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపి ఈ ఆయిల్ తయారు చేస్తారు. అండ్ ఈ ఆయిల్ ఏంటంటే మనకి సెసమీ ఆయిల్తో చేస్తారనమాట. సెసమీ ఆయిల్తో మిగతా ఇంగ్రీడియంట్స్, హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో మిక్స్ చేసే ఒక తైలం అనమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఏంటనంటే భృంగాది. అది బేసికలీ ఒక ఇంగ్రీడియంట్ విచ్ విల్ ఇండ్యూస్ అ లాట్ ఆఫ్ హీట్ ఇన్ టు ద బాడీ. బట్ మనం మిగతా ఇంగ్రీడియంట్స్తో ఈ భృంగాదిని మిక్స్ చేసినప్పుడు ఏంటంటే దానికి అంత ఎఫెక్ట్ ఉండదన్నమాట. అండ్ ప్యాకేజింగ్ వైజ్ చూస్తే ఇది ఎప్పుడు ఇట్లాంటి ఒక ప్యాకేజింగ్లో ఉంటుంది, ప్లాస్టిక్ కంటైనర్లో ఉంటుంది. అండ్ ఇట్లాంటి ఒక లేబుల్ ఉంటుంది, కోటకెల్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. దిస్ ఈజ్ దేర్ ఫర్ మోర్ దెన్ 100 years, ఫ్రమ్ 1902 నుంచి ఇది ఉంది. అండ్ ఆయిల్ కలర్ అయితే డార్క్ బ్లాక్ అనమాట. చూసారంటే మీకు ఈ పౌడర్ అంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా కింద ఉండిపోతుంది. సో ఎవ్రీ టైమ్ యూ యూజ్ విల్ హ్యావ్ టు మిక్స్ ఇట్ ప్రాపర్లీ అండ్ దెన్ యూజ్ ఇట్. అండ్ ఈ స్టిక్కర్లో మీరు చూసినట్లయితే ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇందులో ఉన్నాయి. యూ కెన్ యాక్చువల్లీ సీ ద ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇన్ ద స్టిక్కర్ ఇట్ సెల్ఫ్. భృంగాది అనే ఆ ఇంగ్రీడియంట్ తన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ టైం వెన్ యూ యూజ్ కొంతమందికి కొన్ని డేస్కి హెయిర్ ఫాల్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇంక్రీజ్ అయిన తర్వాత ఇట్ విల్ షో ఇట్స్ బెనిఫిట్స్ అండ్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నేను కొన్ని సింప్టమ్స్ చెప్పాను కదా, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను, లైక్ హెయిర్ లాస్, హెయిర్ గ్రేయింగ్, అట్లేకుంటే స్కాల్ప్లో హిచ్చింగ్ ఉండడం, బాల్డ్నెస్ ఉండడం, స్ప్లిట్ ఎండ్స్ ఉండడం, ఇవన్నీ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ఆయిల్స్ని మీరు ఖచ్చితంగా వాడచ్చు. కేరా తైలం అనేది బేసిక్లీ కొంచెం కూల్డ్ ప్రాపర్టీ. కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం కూల్నెస్ ఇస్తుంది అనమాట. సో దీన్ని బేసిక్లీ మనం సమ్మర్ టైంలో వాడచ్చు అండ్ దిస్ వింటర్ టైంలో వాడచ్చు. ఇది నాకు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కాబట్టి ఇది నేను వాడుతున్నాను. కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఇది చిన్నపిల్లలు కూడా వాడొచ్చా అని. లైక్ చిల్డ్రన్ ఫ్రమ్ 3 to 4 years అప్పుడు ఆ ఏజ్ నుంచి దే కెన్ యూజ్ దిస్ ఆయిల్. బాయ్స్ ఎవరైనా లైక్ ఫేస్లో ముస్టాష్, బియర్డ్ ఇవన్నీ రాకుండా వాళ్ళు ఉన్నా వాళ్ళు కూడా ఇది ఆ ప్లేస్లో వాడితే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ డాక్టర్స్ రెఫర్ చేసే ఒక ప్రోడక్ట్ విచ్ వర్క్స్ రియలీ 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 గుడ్. అండ్ ఇది వాడినప్పుడు ఏంటంటే మనం కొంచెం లైట్గా వార్మ్ చేసుకున్న తర్వాత, అంటే ఈ ఆయిల్ అని కాదు, నార్మల్గా మీరు ఏ ఆయిల్ వాడినా కూడా దాన్ని లైట్గా వార్మ్ చేసేసుకొని మీరు వాడినట్లయితే చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఇది ఎలా అంటే ఇది మీరు రోజు తలస్నానం నేను చేస్తాను, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు అన్న వాళ్ళు రోజు ఇది మీరు అప్లై చేసేసుకొని ఒక 1 hour అలా స్కాల్ప్లో ఉంచేసి దాని తర్వాత తలస్నానం చేసేయచ్చు. అట్లా లేదు రోజు నాకు హెయిర్ వాష్ చేయడం కుదరదు అన్నవాళ్ళు 3 days once అలా చేయొచ్చు. బట్ ఓవర్ నైట్ ఇది స్కాల్ప్లో ఉండడం అయితే ఇట్స్ నాట్ గుడ్ అని చెప్తారు. సో మ్యాక్సిమం 1 hour, మినిమం ½ hour అట్లీస్ట్ ఇది మీరు హెయిర్లో పెట్టుకుని దాని తర్వాత మీరు హెయిర్ వాష్ చేయించుకోవాలి. వాష్ చేయడానికి పర్టికులర్గా ఇటువంటి హెర్బల్ షాంపూసే వాడాలి లేకుంటే హెర్బల్ పౌడర్సే వాడాలి అలా ఏం కాదు. మీరు నార్మల్గా యూస్ చేసే ఏ ఒక్క షాంపూ అయినా కూడా మీరు దాంతో ఈ హెయిర్ వాష్ చేసుకోవచ్చు, అంటే ఈ ఆయిల్ని వాష్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు జలుబు చేస్తుంది, నేను రోజు తలస్నానం చేసేదాన్ని కాకపోతే ఈ ఆయిల్ యూస్ చేసిన వెంటనే నాకు జలుబు చేస్తుంది అన్న వాళ్ళు ఆయిల్ హీట్ చేసేటప్పుడు ఒక 3 to 4 పెప్పర్కార్న్స్ని దాంట్లో కొద్దిసేపు స్ప్లటర్ చేయనించి దాని తర్వాత మీరు ఆయిల్ అప్లై చేస్తే మీకు అసలు ఆ కోల్డ్ అట్లాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి ఏంటంటే మనం కంటిన్యూస్గా వాడినప్పుడు ఫోర్ హెడ్లో కొన్ని ప్రిక్లీ హీట్ టైప్స్ ఆఫ్ పింపుల్స్ లాగా వస్తుంది. బేసిక్లీ ఓవర్ నైట్ మీరు మ్యారినేట్ చేయాలి అని అనుకుంటే, నాకు కొన్ని రోజుల్లోనే ఎఫెక్ట్స్ చూపించాలి అని చెప్పి ఓవర్ నైట్ వాడే వాళ్ళు కూడా ఉంటారు. అలా వాడే వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఫోర్ హెడ్లో పింపుల్స్ అనేవి మీకు వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ ఏదైతే ఉందో అది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఆన్లైన్లో ప్రోడక్ట్స్ కొనడం నాకు ఐ డోంట్ థింక్ ఇట్స్ సేఫ్ అనుకున్న వాళ్ళు మీరు గూగుల్లో జస్ట్ బ్రౌజ్ చేయండి. మీ ఇంటి పక్కన ఖచ్చితంగా ఈ నీలభృంగాది ఈ కోటకల్ ఆర్య వైద్యశాల అది డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఉంది చూడండి, ఆర్య వైద్యశాల అని.
సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ టు నో ద స్టోర్స్ నియర్ బై యోర్ ప్లేస్. మీరు ఎక్కడ ఉన్నా కూడా సో అక్కడ నుంచి మీరు వాడచ్చు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్ అండ్ దిస్ ఇస్ దేర్ ఫర్ మోర్ దెన్ 100 years. మీరు చూసినట్లయితే దీని గురించి ఏ ఒక యాడ్స్ కానీ యూనో అడ్వర్టైజ్మెంట్స్ కానీ మనకు టీవీలో అట్లాంటి ప్లేసెస్లో మనం అస్సలు చూడలేము. ఎందుకంటే ద ప్రోడక్ట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. దానికి ఎటువంటి ప్రమోషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అవసరం లేదు. సిన్స్ దిస్ వర్క్డ్ ఫర్ మీ అండ్ ఇట్ హ్యాస్ షోన్ మిరాకిల్స్, ఐ యామ్ టెలింగ్ దిస్ టు యూ ఆల్. అండ్ సేమ్ బ్రింగాది అనే ఒక ఇంగ్రీడియంట్తో మార్కెట్లో చాలా ఆయిల్స్ ఉన్నాయి, లైక్ ఇందులేక, కామ ఆయుర్వేద, అవన్నీ చాలా కాస్ట్లీ. బట్ ఇది మనకి 200 ml మనకి 185 రూపీస్ మాత్రమే పడుతుంది. సో విచ్ ఇస్ చీప్, అఫోర్డబుల్ అండ్ బెస్ట్ హెర్బల్ ఆయిల్. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ హెయిర్ ఆయిలింగ్, నేను ఎలా హెయిర్ ఆయిలింగ్ చేస్తాననేది నేను ఇంతకుముందు ఆల్రెడీ నా వీడియోస్లో ఒకటి పోస్ట్ చేశాను అనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ గో అండ్ సీ దట్ వీడియో. అండ్ ఒకవేళ మీరు ఈ కోటకల్ అనే ఆర్య వైద్యశాలలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి దాని తర్వాత మీ జుట్టుకి ఆయిల్ ఏమైతే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారో అని కనుక్కోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ ప్లేస్కి వెళ్తే ఖచ్చితంగా యూ కెన్ సీ ద డాక్టర్ అండ్ హ్యావ్ అ కన్సల్టేషన్. I believe that this review video was very useful for at least a few people. And మీరు నా జుట్టు చూసినట్లయితే మరీ అంత టూ మచ్గా కాదు, బట్ ఇట్ ఈస్ గ్రోన్ అండ్ ఇట్ ఈస్ బికమ్ బెటర్ దెన్ బిఫోర్. సో కుదిరితే నేను హెయిర్ కలరింగ్ చేసినప్పుడు తీసుకున్న పిక్చర్స్ ఏమైనా సైడ్లో అటాచ్ చేస్తాను. యూ కెన్ జస్ట్ హ్యావ్ అ లుక్ అట్ ఇట్. And meet you all in my next video. Until then, it's bye from Sharmi. Take care. Bye bye. See you.